యేసులో ఉన్నవన్నీ బాబాల్లో ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది క్రైస్తవ్యంలో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకుమర్తి దానియేల్ గారు రచించి పాడిన ఈ అద్భుతమైన పాటను గురించి కొన్ని ఆలోచనలు చెప్పడానికి నాకు దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. పల్లవి ఆరంభంలోనే ఈ పాట ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థమవుతుంది. అంటే ఆయన మ్యూజిక్ కానీ, ఆయన స్టార్ట్ చేసిన విధానం కానీ ఎంతో ప్రభావితం చేసేటట్టుగా ఉంది. 4 వచనాలలో 4 ప్రాముఖ్యమైన అంశాలు చర్చించారు. ప్రస్తుతం సంఘాల్లో జరిగే అన్యాయాలు, అక్రమాలను దానియేల్ గారు నిర్భయంగా ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. యేసుప్రభు రాకడ ముందు ఏమేమి జరుగుతాయని ఆయన చెప్పాడో పత్రికల్లో భక్తులు చెప్పినవన్నీ కూడా నిజమవుతున్నాయి. అందుకని అందరికీ జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చేయలేని పని దానియేల్ గారు చేస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ పాట పదే పదే వింటే క్రైస్తవులలో మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నాను. చరిత్రలో మొదటి కొన్ని శతాబ్దాల వరకు డార్క్ ఏజ్ నడిచింది. ఆ కాలంలో సంఘమా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే సమాజంలో ఉన్నాను అనింది. సమాజమా నువ్వెక్కడున్నావు అంటే సంఘంలో ఉన్నాను అనింది. అదే రకమైన పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి అదే విధంగా అదే అనే విషయము కళ్ళకు కట్టినట్టుగా దృశ్య కావ్యంలాగా ఈ పాట పాడినట్లుగా ఉంది. నాకు డానియేల్ గారు 15 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన పాటలు ఎక్కువగా వాక్యం నుండే పుట్టినాయి కాబట్టి నాకు చాలా ఇష్టం. యేసుప్రభు తన ప్రశస్త రక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని నాశనం చేసే అబద్ధ బోధకులు ప్రబలుతున్న ఈ రోజుల్లో డానియేల్ గారు లాంటి వాళ్ళు లేవాలి. ఇంకా చాలామంది ఇట్లాంటి రాయగలిగితే, ఇట్లాంటి పాటలు పాడగలిగితే, ఇట్లాంటి సందేశాలు ఇవ్వగలిగితే సంఘం బాగుపడుతుంది. ఈ పాట విన్న వారి ఆత్మీయ కన్నులు తెరవబడాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. God bless you, Akumarthi Daniel, and congratulations on releasing such a wonderful song. God bless you. యేసులు ఉన్నవన్నీ బాబాలు ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది క్రైస్తవ్యంలో? లోకంలో ఉన్నవన్నీ సంఘంలో ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది సంఘంలో? యేసులు ఉన్నవన్నీ బాబాలు ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది క్రైస్తవ్యంలో? లోకంలో ఉన్నవన్నీ సంఘంలో ఉన్నట్టయితే వ్యత్యాసమేముంది సంఘంలో? బోధేమో ఏకత్వం, బ్రతుకేమో భిన్నత్వం, సువార్త దైవత్వం, చెరిపిందా నీతత్వం, సిల్వలో కార్చిన యేసుని రక్తం కాల్వలై స్రవించే విమోచనార్థం.